హాయ్ నమస్తే నా పేరు చంద్రశేఖర్ వెల్కమ్ టు టేక్ వన్ మీడియా ఛానల్. ఈ వీడియోలో చంద్రబాబు రేవంత్ల మీటింగు దానికి సంబంధించిన పూర్వాపరాలను చూద్దాం. 2014లో చంద్రబాబు చాలా రిస్క్ చేశారు. కేంద్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఎన్నికలకు ముందే తెలిసిపోయింది. దీనికి తోడు అప్పటికి సంవత్సరం కిందట అంటే 2013లో మోదీ ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి పొత్తు పెట్టుకోవడానికి తెలుగుదేశం పార్టీ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సింగిల్గా మెజార్టీ వస్తుందో రాదోనన్న అనుమానం. చంద్రబాబు లాంటి వ్యక్తి కూటమిలో ఉంటే దేశమంతా ఒక పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుందనే ఉద్దేశంతో మోదీ టీడీపీని ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించారు. విభజిత రాష్ట్రానికి కేంద్రం అండ కావాలనే ఉద్దేశంతో చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అప్పటికి మైనార్టీలు మెజార్టీ సంఖ్యలో జగన్తో ఉన్నారు. బీజేపీతో పొత్తు కారణంగా వారందరూ ఏకపక్షంగా జగన్ వైపు వెళ్ళిపోయారు. మైనార్టీ ఓట్లు పోతాయని తెలిసినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా చంద్రబాబు ఆనాడు చాలా రిస్క్ చేశారు. ఎడ్జ్తో బయటపడ్డారు. 2014లో ఎన్డీఏ కూటమికి జగన్కు మధ్య ఓట్ల తేడా 2.5% మాత్రమే. చంద్రబాబు ఆనాడు తీసుకున్న రిస్క్ రాష్ట్రానికి చాలా మేలు చేసింది. ఏపీని ముక్కలు చేయాల్సిందేనని భీష్మించు కూర్చున్న వెంకయ్యనాయుడు ఆంధ్ర ప్రాంతానికి తీరని ద్రోహం చేశాడు. అయితే 2014లో బీజేపీలో వెంకయ్యకు కొంత పలుకుబడి ఉంది. ఈయన వల్ల అనండి, మోదీ ప్రధానిగా ఇంకా కుదురుకోకపోవడం వల్ల కానివ్వండి, చంద్రబాబు చేసిన కొన్ని డిమాండ్లను కేంద్రం నెరవేర్చింది. అందులో తెలంగాణ నుంచి 7 మండలాలను ఆంధ్రకు బదలాయించడం ఒకటి. ఈ 7 మండలాలు రాకపోయి ఉంటే పోలవరం ప్రాజెక్టు అడుగు కూడా ముందుకు పడేది కాదు. కేసీఆర్ కోర్టుల్లో కేసులు వేసి చిక్కుముళ్ళు వేసి ఉండేవాడు. కేసీఆర్కు పోలవరం మీద ఎంత దుగ్ధ ఉంది అనేది జగన్ మాటల వల్ల కూడా అర్థమైంది. కేసీఆర్ అడిగాడు, అందువల్ల పోలవరం ఎత్తును తగ్గిస్తున్నామని మన తుగ్లక్ ఏకంగా అసెంబ్లీలోనే చెప్పాడు. ఎత్తును తగ్గిస్తే పోలవరం ఒక చిన్న ప్రాజెక్టులాగా బ్యారేజీలాగా మిగిలిపోతుంది. ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలం కావడం జరిగే పని కాదు. కేసీఆర్కు కావాల్సింది ఇదే. ఆంధ్ర ఎడారిగా మారాలి, రాజధాని ఉండకూడదు, పోలవరం ఎందుకు పనికి రాకుండా పోవాలి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు విధి లేక గతి లేక హైదరాబాద్కు వస్తుంటారు. ఆంధ్రులు హైదరాబాద్కు ఊరికే రారు. మిగులు ఆదాయాన్ని, ముఖ్యంగా డెల్టా ప్రాంతం నుంచి వచ్చే ఆదాయాన్ని తీసుకొస్తారు. అలాగే వారితో పాటు ఎంటర్ప్రెన్యూర్షిప్ కూడా వస్తుంది. హైదరాబాద్ 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. తెలంగాణ ప్రభుత్వానికి లెక్కలేనంత ఆదాయం వస్తుంది. ఇందులో ఎంత మేసినా కూడా అయిపోదు. ప్రజలకు స్కీముల పేరుతో 4 రూపాయలు పడేస్తుంటే ప్రశ్నించకుండా ఉంటారు అనేది కేసీఆర్ ప్లాన్. 2014లో తనను గెలిపించలేదనే కారణంగా జగన్ ఆంధ్ర రాష్ట్రం మీద, ఆంధ్ర ప్రజల మీద పగబట్టాడు. ఆ కారణంగా సీఎం అయిన తర్వాత కేసీఆర్ ఏం చెప్పినా ఊకొట్టాడు. 2019 నుంచి 2023 దాకా ఆంధ్రులంతా తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్ బాట పట్టేలా చేశాడు. అమరావతిని పాడుపెట్టాడు. రాజధానిని ఆపడమే కాకుండా అమరరాజా, జాకీ, లులు గ్రూప్ లాంటి కంపెనీలు కూడా తెలంగాణకు వెళ్ళిపోయేలా జగన్ ఆ కంపెనీ మేనేజ్మెంట్లను వేధించాడు. 151 సీట్లు ఇచ్చిన ప్రజలను జగన్ ఎంత దారుణంగా వంచాడో చూడండి. అయితే చంద్రబాబు అరెస్టు రూపంలో కేసీఆర్ పార్టీకి ఉచ్చు బిగిసింది. అరెస్టు చేసినందుకు సానుభూతి చూపించాల్సింది పోయి కేటీఆర్ పిచ్చిపట్టిన వాడిలా ప్రవర్తించాడు. చంద్రబాబు తెలివిగా టీడీపీ తెలంగాణలో పోటీ చేయకూడదని నిర్ణయించడంతో టీడీపీ అభిమానులంతా కట్టగట్టుకుని ఇష్టం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్కు ఓటేశారు. కేసీఆర్ 2.39% ఓట్ల తేడాతో ఓడిపోయాడు. పోలవరం తర్వాత కేసీఆర్ తలపెట్టిన ఇంకో ఘోరాన్ని తలుచుకుంటే మైండ్ బ్లాంక్ అవుతుంది. గోదావరి టు శ్రీశైలం అనే విచిత్రమైన ప్రాజెక్టును తెర మీదకు తెచ్చాడు. దీనికి 1,50,000 కోట్ల వ్యయమవుతుందని చెప్పాడు. ఈ ఖర్చును ఆంధ్ర, తెలంగాణ సమంగా భరించాలి. నీళ్లు పూర్తిగా తెలంగాణ ప్రాంతంలో పారతాయి. కాళేశ్వరానికి స్వయంగా డిజైన్ చేసి తెలంగాణ నెత్తిన శాశ్వత తెల్ల ఏనుగును పెట్టాడు. అలాగే ఆంధ్ర నెత్తిన గోదావరి టు శ్రీశైలం అనే కుంపటిని పర్మనెంట్గా పెడదామని చూశాడు. చంద్రబాబు ఏపీ అసెంబ్లీలో జగన్కు చేతులెత్తి దండం పెట్టి మరీ ఈ పిచ్చి ప్రాజెక్టు మీద ముందుకు పోవద్దని విజ్ఞప్తి చేశాడు. వయసులో చిన్నవాడివైనా నమస్కారం పెట్టి మరీ కోరుతున్నా అని చంద్రబాబు చెప్పారు. కానీ దానికి మన జగన్ ఏం చెప్పాడో తెలుసా? కేసీఆర్ అనే వ్యక్తి చాలా దయామయుడు. ఆయన ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయడానికి వస్తుంటే ఈ టీడీపీ వాళ్ళు అడ్డుపడుతున్నారు అని చెప్పుకొచ్చాడు. జగన్ మాట్లాడే మాటలు ఎంత కామెడీగా ఉంటాయో తెలిసిన విషయమే. కేసీఆర్ అనే వ్యక్తి, ఆయన చుట్టూ ఉండే తెలంగాణ మేధావులు ఆంధ్రకు మేలు చేస్తారని ఎవరైనా అనుకుంటే అంతకంటే అవివేకం మరొకటి ఉండదు. ఆంధ్రను ఆడిపోసుకోవడం, ఆ ప్రాంతానికి వీలైనంతగా అపకారం తలపెట్టడమే పనిగా పెట్టుకున్న కేసీఆర్ మనకు మేలు చేయడానికి వస్తున్నాడని జగన్ చెప్తే బులుగు పార్టీ మూర్ఖులు సమర్థించుకుంటూ వచ్చారు.
ఇప్పుడు రేవంత్ రెడ్డితో చర్చలు జరిపి విభజన సమస్యలను పరిష్కరించుకుందామని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అయితే కేసీఆర్ లాగా కాకపోయినా రేవంత్ కూడా విభజన చట్టం ప్రకారం ఆంధ్రకు రావాల్సిన వాటిని ఇస్తాడని అనుకోవడం పొరపాటు. విభజన అంశాలపై రేవంత్ తీసుకునే నిర్ణయాలను అడ్డం పెట్టుకుని తెలంగాణ ప్రజల్లో ఆంధ్ర వ్యతిరేక సెంటిమెంటును రెచ్చగొట్టడానికి కేసీఆర్ ప్రయత్నిస్తాడు. దీన్ని దృష్టిలో పెట్టుకునే రేవంత్ అడుగులుంటాయి. చంద్రబాబు ఈ విషయాన్ని గమనించి విభజన సమస్యలను థర్డ్ పార్టీ ద్వారా పరిష్కరించుకోవడం ఉత్తమం. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కానీ లేకపోతే మరెవరైనా కాంపిటెంట్ పర్సనాలిటీ ఆధ్వర్యంలో కానీ కమిటీ వేసి కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తూ ఈ సమస్యలను పరిష్కరించుకోవడం మేలు. 1956కు ముందు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న భద్రాచలాన్ని ఏపీకి ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేయాలి. 5 గ్రామాలను తెలంగాణకి ఇస్తామని చెప్పడాన్ని ఆంధ్రులు హర్షించరు. తెలంగాణ కోసం ఆంధ్ర ప్రాంతం ఇంకెంత త్యాగం చేయాలి, ఇంకెంత నష్టపోవాలి? అదండి రేవంత్ చంద్రబాబు మీటింగ్ సంబంధించిన సంగతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టేక్ వన్ మీడియా ఛానల్.